మార్కాపురం జిల్లా పెద్ద ఈర్లపాడు దళిత కాలనీలో పాత కక్షల నేపథ్యంలో ఉధృత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు సోదరులు కత్తులతోటి హల్చల్ చేస్తూ ఓ మహిళతో పాటుగా మరో ఇద్దరిపైన దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. గాయపడిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా మరోసారి దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. వెంగళాయపల్లి సమీపంలో కారుతోటి మోటార్ సైకిల్ను ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపించారు. మా సంగతే మాట్లాడుతున్నారు. కత్తులు అన్ని వచ్చి కొట్ట మా వాళ్ళు కొట్టిండ్రు. కొట్టాక హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వస్తారు బండి మీద. తీసుకొస్తే ఎంగళపల్లి వాళ్ళు కూడా కారులో వస్తే వాళ్ళ అమ్మని ఆయన ఎంగళపల్లి దగ్గర రోజులు పెట్టి వెనకాల బండి మీద చెవులు గుర్తించిండు. గుర్తించి వెళ్ళిపోయి మేము తీసుకొని హాస్పిటల్కి వచ్చేసింది. తిరునాళ్ళలో డబ్బులు పంచుకుంటే మమ్మల్ని బెరవలేదు, మమ్మల్ని ఎందుకు బెరవలేదు అని ఆడికి వచ్చి మమ్మల్ని ఇంట్లో వాళ్ళు బయట పిలిచి కర్రతో కత్తుతో కొట్టారు సార్. అది ఆ అబ్బాయి గాయాలు అయ్యి ఉన్నాయి. సాంసానికి ప్రశాంతి అడిగి సాంసాను గాయపట్టిన అబ్బాయి సాంసాను గుర్తించిన అబ్బాయి. ఆ అబ్బాయి కూడా సాంసానే. సాంసాన్ అయినా కూడా ఆ అబ్బాయి చాలా మొన్న మేము కొట్టిన వయసు చాలా అతనికి సాంసాన్ అడిగి సాంసాను అంటే అలా ప్రశాంతి వచ్చే వాళ్ళని కాలు ఎందుకు తిప్పి గుర్తించాడు. అటు ఇటు వాళ్ళని పిల్లల పొలంలో ఎందుకు పెట్టాలని కొట్లాడుకొచ్చింది. అది మమ్మల్ని పొలంలో ఎందుకు ఇరు, మాకు డబ్బులు ఎందుకు ఇరు, వాళ్ళ ఇంట్లో పెట్టింది 5-6 నెలలు అయింది పొలంలో. అది అక్కడ జరిగింది ఏం లేదు. తిరునాళ్ళ డబ్బులు కానించి పెద్ద మాది ఎవడో అమ్మలో తెల్లని అది నది తగాదాడు ఏం లేదు. వాటి కోసం మమ్మల్ని ఎందుకు పొలంలో పెట్టారు, వెళ్ళి మమ్మల్ని పొలంలో వెళ్ళి ఎందుకు పెట్టారు అని ఇది వాళ్ళ ఊరు ఉంటే దానికి లేదు సార్. ఏం కష్టపెట్టుకునేది అడగండి. ఏం కష్టాలని కారు గుర్తించిండు. ఆ తిరణాలలో మేము వాళ్ళేమే నాకు తెలియదు. అందుకని మేము చెన్నై నుంచి వచ్చాక తిరణాలు అయిపోయింది, అంత అయిపోయింది. డబ్బులు పంచుకున్నారు. దానికి దాన్ని పట్టు ఎందుకు 500-600 ఎంత అవుతాయి అవి మేము తీసుకోవాలో మాకు తెలియదు. అది ఎందుకు పిల్లలు తెల్లాలి వాళ్ళు పెట్టలు తెంగండి దాంట్లో కర్రలు తీసుకొని కొట్టుకోలేదు. ఇంకేం తగ్గదు లేదు. కత్తి కొట్టేసి చూడాలి. కత్తి ఎత్తరికి చేయి తగ్గిపోయింది.